హలో ఆల్. నేను డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఇవాళ మనము ఆల్కహాల్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని చూద్దాము. దానివల్ల కలిగే లాభ నష్టాలు అండ్ దాని నుంచి మనం ఎలా బయటికి రావాలంటే అట్లాంటి వ్యసనం నుంచి మనం ఎలా బయటికి రావాలో చూద్దాము. ఇవాళ మనం చర్చించుకుపోయే అంశాలు సీక్వెన్షియల్గా మద్యపానం మనకు ఎన్ని రకాలు లభిస్తుంది, దానికి సంబంధించిన కొన్ని అపోహలు అండ్ మనిషి శరీరం పైన మరియు మానసికంగా మద్యపానం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, అండ్ మద్యపానం ఒక వ్యసనంలా మారిందని మనము ఎర్లీగా దాన్ని ఎలా గుర్తించాలి, మద్యపానం ఆపేసిన వారిలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి, అండ్ మద్యపానం ఆపేయటానికి గల ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆల్కహాల్ ప్రిపరేషన్స్ చూసుకున్నట్టయితే మనకు మార్కెట్లో మద్యం చాలా రకాలుగా దొరుకుతుంటుంది. అంటే దీంట్లో మద్యం శాతంలో తేడాల వల్ల ఈ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే మనం చూసుకుంటే బ్రీజర్లో 4-8%, బీర్లో 68%, విస్కీలో 40-48% ఆఫ్ ఆల్కహాల్, అండ్ కళ్ళు అంటాం కదా, టాడీలో 5-10% ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకి ఇప్పుడు బయట దొరికే కళ్ళులో చాలా వరకు కల్తీ కళ్ళు అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో ఏంటంటే డైజపాము లేదంటే ఇతర కెమికల్స్ వల్ల దానివల్ల ఎక్కువగా దానికి అడిక్షన్, అంటే దాని పట్ల వ్యసనానికి అలవాటు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అట్లాంటి ఆల్కహాల్ అనేది మామూలు కళ్ళు కన్నా కూడా ఎక్కువగా శరీరానికి హానికరం. మద్యపానానికి సంబంధించి కొన్ని అపోహలు, అంటే ఫ్రీక్వెంట్గా మనం చూసే అపోహలు కొన్ని చూసుకుంటే, ఫస్ట్ది ప్రస్తుతం మనం ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది గొంతులో కరోనాని ఆల్కహాల్ చంపేస్తుందనే ఒక భావనలో ఉన్నారు. అయితే ఇది 100% తప్పు. మనం శానిటైజర్స్లో చూసుకుంటే అరౌండ్ 70% ఆల్కహాల్ ఉంటేనే వైరస్ చనిపోతుంది. ఇప్పుడు మనము ఇంతకుముందు స్లైడ్లో చూసినట్టు ఇప్పుడు రా విస్కీయే 40-48% మ్యాక్సిమం ఉంటుంది. అయితే ఈ వైరస్ని చంపాలంటే మటుకు 70% ఆఫ్ ఆల్కహాల్ అవసరము. ఇప్పుడు మనము విస్కీ రాగా తీసుకున్నా కూడా అది అసలు వైరస్ని చంపలేదు. అలా అని ఇప్పుడు 70% కాన్సన్ట్రేషన్ ఉన్న శానిటైజర్స్ తీసుకుంటే అది ప్రాణానికి ప్రమాదం. మనం ఇట్లాంటి సంఘటనలు ఈ మధ్య కొన్ని చోట్లలో, మన దగ్గర చోట్లలో కొన్ని చూసాం కూడా. శానిటైజర్స్ తాగి చనిపోవడం కూడా చూసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అండ్ దానివల్ల సరిగ్గా తినకపోవడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు రెండో అపోహ ఏంటంటే, ఆల్కహాల్ వల్ల హెల్త్ బాగుంటుంది అండ్ బాడీ బిల్డింగ్కి యూజ్ అవుతుంది అని ఒక అపోహ ఉంది. అయితే ఇది కొంతవరకు నిజమే. ఎందుకంటే కొన్ని రకాల వైన్స్ అండ్ అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కొంత మేరకు తగ్గుతుంది. అయితే ఇలాంటి కారణాల వల్ల చాలామంది తాగడం మొదలు పెడతారు, కానీ దానికి అలవాటు పడిపోయి రెగ్యులర్గా తీసుకున్నట్టయితే గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అండ్ మద్యం కాకుండా డైట్ చేంజెస్ కానీ లేదంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ వంటివి మనము డే టు డే లైఫ్లో అలవర్చుకుంటే ఇట్లాంటి గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు. అండ్ మద్యంలో ఉండేవి ఎంటీ క్యాలరీస్ అంటాం. అంటే అది దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఆల్మోస్ట్ 0. సో దానివల్ల కొవ్వు పేరుకుపోవడము, లిపిడ్ మెటబాలిజంలో చేంజెస్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అండ్ థర్డ్ది ఏంటంటే, ఆల్కహాల్ ఈ సొల్యూషన్ ఫర్ ఇన్సోమ్నియా అండ్ స్ట్రెస్. అయితే చాలామంది ఆల్కహాల్ని ఒక స్ట్రెస్ బస్టర్ లాగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదా గడపడానికి తీసుకుంటూ ఉంటారు. అండ్ మిగతా ఫంక్షన్లలో ఎంజాయ్ చేయడానికి తీసుకుంటూ ఉంటారు. అయితే మద్యం వల్ల నిద్ర రావడం పక్కన పెడితే స్లీప్ ఆర్కిటెక్చర్ అంటాము, అది మనకు డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల నెక్స్ట్ డే, అంటే ఎక్కువగా గంటలు పడుకున్నా కూడా క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో దీనివల్ల హ్యాంగ్ ఓవర్ రావడము, హెడేక్ ఉండడము ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాము. అండ్ మనం స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనకు వేరే మార్గాలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాటిని ఎంచుకోవడం బెటర్. అండ్ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే, ఇప్పుడు కళ్ళు తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉంటే పడిపోతాయి అంటారు. ఇది కూడా కొంతవరకు నిజమే. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల
దానిలో ఉన్న కెమికల్స్ వల్ల యూరిన్ అవుట్పుట్ అనేది పెరుగుతుంది. దానివల్ల కిడ్నీ స్టోన్స్ ఉంటే కరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దీనికి బదులు మనం వాటర్ ఎక్కువ తీసుకున్నా అది కూడా సిమిలర్గానే పనిచేస్తుంది. ఇంకొక అపోహ ఏంటంటే, ఇప్పుడు ఒక్కసారి మందుకు బానిసైతే ఇంకా వాళ్ళని అసలు ఎవరు కూడా బాగు చేయలేరు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో దీని నుంచి బయటపడడానికి చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచి ఎమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇది చాలా ఈజీగా దీని నుంచి మనం బయటపడవచ్చు. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే, ఇప్పుడు తాగేవాళ్ళు, రెగ్యులర్గా తాగేవాళ్ళు ఒకేసారి ఆపొద్దు అనే ఒక కారణంతో మానేయకుండా ఉండడానికి చూస్తూ ఉంటారు. అయితే డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఆల్కహాల్ని మనం సులభంగా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒకేసారి ఈ స్టాప్ అనేది చేయొచ్చు. అండ్ ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ఆన్ బాడీ అండ్ మైండ్. ఇప్పుడు మనకు మద్యము ఆల్మోస్ట్ మన మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవం పైన, అంటే మన తల నుంచి కింద పాదం వరకు ప్రతి ఒక్క అవయవం పైన దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇప్పుడు హెయిర్ లాస్ కావచ్చు, లేదంటే జీర్ణ వ్యవస్థలో క్యాన్సర్స్ రావడము, లేదంటే స్టమక్లో అల్సర్స్ రావడము, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెకి సంబంధించిన జబ్బులు, కార్డియోమయోపతి కానీ, హార్ట్ అటాక్స్ పెరగడము, అండ్ ఆల్సో ఇప్పుడు సెక్షువల్ ఎఫిషియన్సీ తగ్గిపోవడము, స్పర్మ్ కౌంట్ తగ్గడము, అండ్ లేడీస్లో అయితే అది ఇన్ఫర్టిలిటీ కూడా కారణమై ఉండొచ్చు. అండ్ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కూడా పిల్లలలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మన మైండ్ పైన వచ్చే ఎఫెక్ట్స్ చూసుకున్నట్టయితే దీన్ని 2 విధాలుగా విభజించవచ్చు: షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్లో అంటే మనం తీసుకున్న ఎంబడే వచ్చే ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఇవి మనం తీసుకునే మద్యం మోతాదు పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనము బ్లడ్ లెవెల్స్ తీసుకుంటే దీన్ని మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ లాగా చూస్తాం, మనము మెజర్ చేస్తాము. సో అది ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఒక 10 to 20 మిల్లీగ్రామ్స్ మన బ్లడ్లో లెవెల్ రీచ్ అయితే అప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, అంటే మానసికంగా అంతా బాగున్నట్టు అనిపిస్తుంది. నార్మల్గా ఉండే ఇన్హిబిషన్స్ అనేవి పోతాయి. అంటే ఎక్కువగా మాట్లాడము, ఇట్లా ఫ్రెండ్లీగా మాట్లాడము, ఇట్లాంటివన్నీ మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అదే ఇప్పుడు బ్లడ్ లెవెల్స్ అరౌండ్ ఒక 20 to 30 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్గా రీచ్ అయ్యేసరికి డిక్రీస్ థింకింగ్, అంటే స్పష్టంగా ఆలోచించే శక్తి పోతుంది. అండ్ ఇప్పుడు అదే లెవెల్స్ మనకు పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు 30 to 80% వచ్చేసరికి మోటార్ కోఆర్డినేషన్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, బ్రేక్స్ వేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ వేయడంలో పొరపాటు అవుతుంటాయి. అంటే కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. సో ఈ లెవెల్ రీచ్ అయ్యేసరికి మనకు డ్రైవింగ్లో చాలా ఇబ్బందులు, యాక్సిడెంట్స్ అవ్వడం, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు ఆల్కహాల్ లెవెల్స్ 80 to 200 మిల్లీగ్రామ్ రీచ్ అయితే మూడ్ లెబిలిటీ, అంటే సడన్గా ఏడవడము, సడన్గా నవ్వడం చూస్తూ ఉంటాము. అండ్ స్లర్డ్ స్పీచ్, అంటే మాట స్పష్టంగా రాకపోవడము, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు అదే 200 to 300 రేంజ్కి రీచ్ అయిందంటే బ్లాక్అవుట్స్ వస్తుంటాయి. బ్లాక్అవుట్ అంటే మద్యం తీసుకున్నాక వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు చేసింది మొత్తం అంతా మరుసటి రోజు మనం అడిగితే మర్చిపోతుంటారు. సో ఇది ఒక అప్రాక్సిమేట్గా ఒక 5 to 6 పెగ్స్ వరకు గుర్తుంటుంది వాళ్ళకి. మళ్ళీ ఆ తర్వాత అసలు ఏం గుర్తులేదని నెక్స్ట్ డే మనకు చెప్తుంటారు. సో మోర్ దెన్ 300 మిల్లీగ్రామ్స్ అయితే ఇది కోమా కానీ ఈవెన్ ప్రాణహాని కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే, అంటే దీర్ఘకాలికంగా మనము తీసుకున్నట్టయితే ఈ మన బ్రెయిన్లో ఉండే నరాలపైన ఎఫెక్ట్ కావడం వల్ల నిద్ర సమస్యలు రావడము, డిప్రెషన్ రావడము, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడము, అండ్ మెమరీకి సంబంధించి ఇష్యూస్, అంటే మెమరీకి సంబంధించి కొన్ని ఏరియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల మెమరీ లాస్ వస్తుంటుంది. అండ్ వేరే ఇతరితర నరాల ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మిగతా చూసుకున్నట్టయితే సోషల్ ఎఫెక్ట్స్, ఇది మనం రెగ్యులర్గా చూసుకునేదే. ఫ్యామిలీ గొడవలు రావడము, లేదంటే డబ్బుల విషయంలో ఫైనాన్షియల్ లాస్ రావడము, మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా శాతం వరకు నేరాలు కానీ యాక్సిడెంట్స్ కానీ మద్యం మత్తులోనే జరుగుతుంటాయి. సో ఇప్పుడు డిపెండెన్సీ సైన్స్, అంటే ఇప్పుడు చాలా వరకు
మద్యంని చాలామంది యంగ్ ఏజ్‌లోనే స్టార్ట్ చేస్తారు. అంటే ఆ ఏజ్‌లో ఉండే ఫ్రెండ్స్ ప్రెషర్ గానీ, లేదంటే రిలేషన్‌షిప్ ఇష్యూస్ వల్ల గానీ, లేదంటే ఏదో ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా దీంట్లో మొదలుపెడతారు. అయితే కొందరిలో ఇది మనకు తెలియకుండానే అదొక అడిక్షన్, అంటే వ్యసనంలాగా మారిపోతుంది. సో, దీన్ని మనము తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ వ్యసనం నుంచి బయటపడే ఆస్కారం ఉంటది. అయితే దీన్ని మనం ఎలాగా ఎర్లీ స్టేజ్‌లో గుర్తించాలో చూద్దాం. సో, దీనిలో వచ్చే లక్షణాలేంటంటే, పదే పదే మద్యం తాగాలనే ఆలోచన వస్తా ఉంటది. అంటే అది ఎంత సివియర్‌గా అంటే అది మనం కంట్రోల్ చేయలేనంతగా ఉంటుంది. సో, దీంట్లో మళ్ళీ తాగిన ప్రతిసారి మత్తు సరిగా రానందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మోతాదు అనేది పెంచుతా పోతా ఉంటారు. అంటే ఫస్ట్ డే ఒక 2 పెగ్స్ అయితే నెక్స్ట్ డే 2 పెగ్స్‌కి సేమ్ ఎఫెక్ట్ రాదు. సో, నెక్స్ట్ డే 3 పెగ్స్ పెంచడం, 4 పెగ్స్ పెంచడం, ఇట్లా మోతాదు అనేది పెంచుతా పోతారు. సో, దీన్ని టాలరెన్స్ అంటాము. అండ్ ఇంకొక లక్షణం ఏంటంటే లేవగానే తాగాలనే ఆలోచన. సో, ఇదివరకు కేవలం సాయంత్రం గానీ, రాత్రి గానీ తాగేవాళ్ళు పొద్దున కూడా తాగడం మొదలు పెడతా ఉంటారు. అండ్ ఇంకొక లక్షణం ఏందంటే నెగ్లెక్ట్ ఆఫ్ ఆల్టర్‌నేట్ ప్లెజర్స్ అంటాం. అంటే మద్యం తప్ప ఇంకా వాళ్ళకు వేరే వేరే సంతోషాలు ఇంకేం ఉండవంటే ఫ్యామిలీని పట్టించుకోవడము, ఫ్రెండ్స్‌తోని బయటికెళ్ళడం, లేదంటే ఇతర హాబీస్‌ని ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా అయిపోతారు. అండ్ మద్యం పైన చాలా వరకు వాళ్ళు అంటే సంపాదించిన చాలా వరకు మద్యం మీద ఖర్చు పెడతా ఉంటారు. సో, ఇట్లాంటివి మనకు ఎర్లీ సైన్స్ ఆఫ్ డిపెండెన్స్ అనమాట. సో, ఇప్పుడు డిపెండెన్స్ వచ్చిన వాళ్ళు సడన్గా మనకు ఆల్కహాల్ మానేస్తే ఎట్లాంటి విత్‌డ్రావల్ సింప్టమ్స్ ఉంటాయో చూద్దాము. ఇది మనము రీసెంట్‌గా అంటే లాక్‌డౌన్ సమయంలో వైన్ షాప్స్ క్లోజ్ చేయడం వల్ల మనము ఏమైందో చాలా వరకు చూసాం. అంటే టీవీలో గానీ, న్యూస్ పేపర్‌లో గానీ చాలా వరకు చూసాము. సో, ఈ మనకు లక్షణాలు చూసుకున్నట్టయితే ఇప్పుడు లాస్ట్ ఆల్కహాల్ డ్రింక్ తర్వాత కొన్ని కొన్ని గంటల వరకు బాగానే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ వరకు ఎట్లాంటి లక్షణాలు కనబడవు. 8 గంటలు తర్వాత అంటే బాడీలో ఆల్కహాల్ లెవెల్స్ తగ్గిపోతున్నప్పుడు 8 గంటల తర్వాత ఫస్ట్ మనకు కనిపించేది చేతులు అనేది వణుకుతూ ఉంటాయి. సో, ఇది మనకు నైట్ ఆల్కహాల్ తీసుకుంటే సో నెక్స్ట్ డే పొద్దున్న చేతులు వణకడం మొదలు పెడుతుంటాయి. సో, లాస్ట్ డ్రింక్ తర్వాత 8-12 అవర్స్ అప్పుడు ఒక సైకోసిస్ అంటాము. సో, దీంట్లో లక్షణాలు ఏముంటాయంటే పేషెంట్‌కి ఎవరో పిలుస్తున్నట్టు, అంటే మనుషులు ఎవరు లేకున్నా కూడా ఎవరో పిలుస్తున్నట్టు, లేదంటే భయంకరమైన కొన్ని ఇమేజెస్ కనిపిస్తున్నట్టు, విజువల్ హాలుసినేషన్స్ అంటాము. లేదా మనకు శరీరం మీద ఏదో చీమలు పారుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి, టాక్టైల్ హాలుసినేషన్స్ అంటాము. సో, ఇట్లాంటి వాటి వల్ల విపరీతమైన భయం మొదలవుతుంది. సో, ఈ స్టేజ్‌లో భయం తట్టుకోలేక కొంతమంది ఉరేసుకోవడము, లేదంటే బిల్డింగ్ పై నుంచి దూకేయడము, లేదా ఇట్లాంటి వింత వింత ప్రవర్తనలు చేస్తూ ఉంటాం. అప్రాక్సిమేట్‌లీ ఒక 12 అవర్స్ దాటినాక ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతమందిలో. సో, ఇది ఆల్మోస్ట్ అంటే దీన్ని మనము ట్రీట్మెంట్ చేయకుండా ఇంకా అట్లానే వదిలేస్తే సెకండ్ డేకి అట్లా డెలీరియం ట్రెమెన్స్ అంటాం. అంటే ఈ స్టేజ్‌లో ఇంకా పేషెంట్ ఎవరిని గుర్తుపట్టకుండా ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉండిపోతాడు. సో, ఈ స్టేజ్‌లో కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కోమాలోకి పోవడం కానీ, లేదంటే చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇతర లక్షణాలు ఏంటంటే విపరీతమైన చెమట పట్టడము, నిద్ర సరిగ్గా పోకపోవడము, చిరాకు, ఫీవర్ వచ్చినట్టు ఉండడము, అండ్ వాంతులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మనం అంటే జనరలైజ్ చేసి చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక పర్సన్ ఆల్కహాల్కి అసలు ఎందుకు వ్యసనానికి లోనయ్యాడు అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో, మనకు పేషెంట్ రాగానే పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి అండ్ శారీరక పరిస్థితి మనము డీటెయిల్గా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. దాని తర్వాత ఇన్‌పేషెంట్ అడ్మిషన్ ఉంచాలా, లేదంటే ఓపీ ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది డిసైడ్ అవ్వచ్చు. సో, అవసరమైన బ్లడ్ టెస్ట్ కూడా కంపల్సరీ చేయించుకోవాలి. మెయిన్గా మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటే మనకు లివర్ ఎంతవరకు దెబ్బతిన్నదో మనము
కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే మెడిసిన్స్ అవన్నీ స్టార్ట్ చేసే ముందు జాండీస్ ఏమన్నా ఉందా లేదా కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ చూశాక పేషెంట్ అంటే అవసరం బట్టి కొంతమంది కౌన్సిలింగ్ సరిపోతుంది, కొంతమందికి థెరపీస్ అవసరము. అంటే ఇప్పుడు కొంతమంది అసలు వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏం లేదని బుకాయిస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్. కొంతమందికి వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం ఉందని గమనించి మానేయలేకపోవడం వల్ల కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చూసుకోవచ్చు. సో మెడిసిన్ కేటగిరీస్లో చూసుకుంటే దీంట్లో మనకు చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బెంజోడైజపిన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు చూసినట్టుగా విత్డ్రావల్ సిమ్టమ్స్ రాకుండా ఉండడానికి మనకు యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అంటాం. అంటే ఇవి మనకు మద్యం పైకి మనసు కొంచెం లాగకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ వీటితో పాటు థైమిన్ సప్లిమెంటేషన్స్ చాలా అవసరము. ఇవన్నిటిని పక్కన పెడితే మనకు మానేయాలనే సంకల్పం దృఢంగా ఉంటేనే మనం దీని నుంచి సులభంగా బయటపడే ఆస్కారం ఉంటుంది. సో ఈ సంకల్పం దృఢంగా లేకపోతే మనకు అంటే దానికి కూడా థెరపీస్ ఉంటాయి. మోటివేషన్ పెంచడానికి కూడా ఫస్ట్ మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీ అంటాము. సో దీనికి డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి, సిట్టింగ్స్ ఉంటాయి. దానికి పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే అటెండ్ అయితే సరిపోతుంది. సో దీంట్లో ఇంకేమన్నా డౌట్స్ కానీ ఇంకా ఏదైనా వేరే టాపిక్స్ ఏదైనా డిస్కషన్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.